ఇట్లా పట్టుకు కూర్చొని ఐటీవీలో ఇగ్నైట్ యువర్ డ్రీమ్స్ అనే కార్యక్రమంలో వేదిక పైన ఉన్న ట్రైబల్ అధికారి పాల్పతి గారు, నారాయణరావు గారు, హెడ్ మాస్టర్ పొలం స్కూల్ కళ్యాణ్ చక్రవర్తి గారు, సురేంద్ర గారు, సునీత గారు మరియు వివిధ పాఠశాల నుండి విచ్చేసిన మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని పాసగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే కెరీర్ గైడెన్స్. ఆ కెరీర్ గైడెన్స్లో 10th తర్వాత మీరంతా 10th రాస్తున్నారు. 10th తర్వాత ఏమి చదవాలి అనే అంశం పైన చాలామందికి స్పష్టత ఉండదు, క్లారిటీ ఉండదు, ఏం చేయాలో తెలియదు. ఇక 10th తర్వాత ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి. మనకు తెలిసిన కోర్సు కేవలము ఇంటర్మీడియట్ కదా. ఆ ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇట్లాంటి అనుకుంటాము. దాంట్లో మళ్ళీ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ అని లేదా ఇంజనీరింగ్ అని చెప్పి కొంత మటుకి మనకు తెలుసు. కానీ 10th తర్వాత అనేక రకాల కోర్సులు ఉన్నాయి. మనం గమనిస్తే అనేక రకాల కోర్సులు ఉన్నాయి. ఒక ఇంటర్మీడియట్ని నీటు ఇంజనీరింగ్ కాకుండా అంటే ఇక్కడ చూస్తే చార్ట్ మనం చూస్తే మీకు అవకాశాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు కనబడతాయి. కాబట్టి దానికి అతి గుర్తు చేసుకొని ఆ కోర్సులు ఏమైనా తెలుసుకొని మీరంతా కూడా చదువుతున్నారు కదా. ఎందుకు చదువుతారంటే ఒక నాలెడ్జ్ కోసం, 2 ఉద్యోగం కోసం. మీరంతా కూడా మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు, భవిష్యత్తులో ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు. ఉద్యోగం రావాలంటే మనం చదివిన చదువుకు ఉద్యోగంకు సంబంధం ఉండాలి. ఒక కోర్సు, ఒక సర్టిఫికేట్ కోర్సు అయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకదానికి తక్కువ కాలంలోనే కొంత ఉద్యోగం వస్తుంది. కొంతేమో 5-6 ఏళ్ళ వాళ్ళు చదివినా కానీ తర్వాత ఉద్యోగం వస్తుంది. అయితే మనకు అవసరానికి అనుగుణంగా ఏ ఉద్యోగం కావాలా, మనకు ఏ టైంలో ఎంత టైంలో మనకు ఉద్యోగం సంపాదించుకోవాలా, అవసరం ఏంటిది, మన యొక్క సామర్థ్యం ఏంటిది, మన యొక్క ఇష్టం ఏంటిది, దీని ఆధారంగా మనము మన యొక్క గోల్ నిర్ణయించుకోవాలి. మనకు 10th క్లాస్ అనేది ఒక చౌరస్తాలండి. ఒక చౌరస్తా అంటే 4 ఉంటాయి, కానీ దీని దగ్గర ఒక 6-7 దారులు ఉంటాయి. ఆ 6-7 దారిలో చూసినట్టయితే మనము తెలవకుంటే, ఏ దారిలో తెలవకుంటే కష్టమైపోతుంది. మనం బస్సు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తాం. బస్సు చూసి ఏ ఊరికి పోవాలో ఆ బస్సు చూసి, బోర్డు చూసి, ఆటగా ఎక్స్ప్రెస్ అని చూసి బస్సు ఎక్కుతాం, అంతే కదా. మరి అటువంటిప్పుడు మన 10th తర్వాత మనము ఏం చేయాలి అనే దానికి మనం తెలుసుకున్నట్టు ఏం చేయాలని మనం తెలుసుకున్నట్టయితే మనకి ఇష్టమైన కోర్స్ ఏంటిది, దీని ద్వారా మనకు ఉద్యోగాలు లభిస్తాయనే విషయం మనకు స్పష్టంగా తెలుసుకున్నాను. చూడండి, ఇక్కడ మీరు చార్ట్ ఈజీగా కనబడడానికి చార్ట్ పెట్టాను. ఇక్కడ ఇంటర్మీడియట్ పోకుండా స్టార్టింగ్లోనే మనకి ఏముందంటే ఐటీఐ అనే కోర్స్ ఉంది. ఇక్కడ ఐటీఐ, ఇక్కడ చౌరస్తానే ఐటీఐ, గర్ల్స్ ఐటీఐ ఉంది, అలాగే బాయ్స్ ఐటీఐ ఉంది. ఐటీఐ అనేది 2 ఏళ్ళ కోర్సు. ఐటీఐ అనేది 2 సంవత్సరాల కోర్సు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, ఇట్లా రకరకాల కనీసం 10-18 రకాల ట్రేడ్స్ ఉంటాయి. ట్రేడ్స్ అంటాం అవన్నీ 2 ఏళ్ళు నేర్చుకోవడము. ఆ తర్వాత ఏమైందంటే ఒక 6 నెలల పాటు మనకు అప్రెంటిస్షిప్ అని ఉంటుంది. అంటే మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాడు. ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఏ రకంగా చేయాలనేది మొత్తం నేర్పుతాడు. ఆ అప్రెంటిస్షిప్ కోర్స్ అయిన తర్వాత మనకు అపారమైన ఉద్యోగాలు వస్తాయి. ఐటీఐతో ఎన్ని ఉద్యోగాలు అంటే చాలామంది తెలియదు, కానీ చాలామంది ఏంటి తెలియదు. కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ, డిఫెన్స్లో కానీ, మిలిటరీలో కానీ, రైల్వేస్ మీరు ఎప్పుడు పేపర్ చూడండి. పేపర్ చూస్తే ఎవరైనా చూస్తే ఉద్యోగం ఖాళీ చూస్తే దాన్ని కనబడుతుంది నాకు. ఆ రైల్వే దానిలో ప్రతిదానికి ఐటీఐ అడుగుతుంటాడు. సో అంతటి ఐటీఐ ఒక గొప్ప కోర్స్ అండి. తొందరగా 2 ఏళ్ళు ప్లస్ అప్రెంటిస్షిప్ 6 నెలలు, మళ్ళీ ఇంకో 6 నెలలు ట్రైనింగ్, 3 ఏళ్లలో మనకు ఉద్యోగం గ్యారెంటీ వస్తుంది. మినిమం 20-25 వేల రూపాయలు జీతం ఉంటుంది.
ఖర్చు కూడా ఏముండదు. ఫీజు కూడా గవర్నమెంట్ దగ్గర తక్కువ ఉంటుంది, ప్రైవేట్ అయితే 10-12 వేల ఫీజు ఉంటుంది తప్ప మనకు గవర్నమెంట్ ఉంటుంది. సో అటువంటి ఐటీఐ చేసుకున్నట్టయితే ఏమైందంటే మనకు తొందరగా ఉద్యోగం దొరుకుతుంది. దానికి నాలెడ్జ్ ఉంటుంది, సర్టిఫికేట్తో పాటు మనకు స్కిల్, మనకి ఇష్టం కొంతమంది చాలా ఈజీగా చేస్తుంటారు, డీజిల్ మెకానిక్ ఇట్లాంటివి ఉంటాయి, అది చేసుకుంటూ చేస్తాం. అలాగే ఈ మధ్య కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏటీసీ అని పెట్టారు. ఐటీఐ కొత్త ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ కోర్స్ అని పెట్టారు. అది నేర్చుకున్నా కానీ ఏమైందంటే అది 10th, ఇంటర్, డిగ్రీ ఎవరైనా చేయొచ్చు. కంప్యూటర్, రకరకాల మొబైల్ రిపేరింగ్, ప్రతిదీ రిప్రజెంటేషన్, ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఈవీ అని వస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, బ్యాటరీ ఛార్జ్ చేయడం అనేది ఎట్లా అని అది కూడా నేర్పుతారు. సో ఈ రకంగా మనకు అనేక రకమైన కోర్సులు ఐటీఐ తర్వాత ఉంటాయి. సో ఐటీఐ చేస్తే లాభం ఏంటిది? 2 ఏళ్లలో పూర్తి అయిపోతుంది, ఉద్యోగం గ్యారెంటీ దొరుకుతుంది, తర్వాత ఖర్చు కూడా ఉంటుంది. మరి ఐటీఐ తర్వాత ఏం చేయాలి? ఐటీఐ తర్వాత మీరు మళ్ళీ ఐటీఐ తర్వాత ఏం చేయొచ్చు? పాలిటెక్నిక్ చేయొచ్చు. పాలిటెక్నిక్ 3 ఏళ్ళ కోర్సు. పాలిటెక్నిక్ ఎన్ని ఏళ్ళ కోర్సు? 3 ఏళ్ళ కోర్సు. ఆ 3 ఏళ్ళ కోర్సు మనం మొదటి సంవత్సరం డైరెక్ట్గా 2వ సంవత్సరం తీసుకుంటాం. 2వ సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ చదవాల్సిన పని లేదు, దాని పోతాం. సో అట్లా 2 ఏళ్ళనే ఐటీఐ పాలిటెక్నిక్ కూడా అయిపోతుంది. పాలిటెక్నిక్ లేదా మీరు 10th తర్వాత ఐటీఐ సిస్టమ్ లేదనుకోండి, డైరెక్ట్ పాలిటెక్నిక్ అడ్వాన్స్ పడ్డది, నోటిఫికేషన్ పడ్డది, ఇక్కడ ప్రకటన పడ్డది. మీరంతా అప్లై అయ్యి సార్ కూడా చెప్పేది ఏంటంటే సార్ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ కళ్యాణ్ చక్రవర్తి గారు మిగతా వాళ్ళకి ఏంటంటే నోటిఫికేషన్ పడింది, మన నోటిఫికేషన్ పడింది, అప్లై చేసేస్తే 27 లాస్ట్ దానికి అప్లై చేసేయండి. దాన్ని సీప్ ఎగ్జామ్ అంటాము, పాలిసెట్ ఎగ్జామ్ అంటాము. ఆ ఎగ్జామ్ రాసినట్టే అప్లై చేసుకుంటే మనకు మన ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ సీట్ వస్తుంది. చాలా రకాల కోర్సులు ఉన్నాయి పాలిటెక్నిక్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్. ఇక్కడ హైదరాబాద్లో సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉన్నది, ఎలక్ట్రికల్ ఉన్నది, మెకానికల్ ఉన్నది, సివిల్ ఉన్నది, కంప్యూటర్ ఉన్నది, ఎలక్ట్రానిక్స్ ఉన్నది, ఇట్లా రకరకాల కోర్సులు ఉన్నాయి. ఇక్కడే కాదు, నిర్మల్లో ఉన్నది, పుట్టూరులో ఉన్నది, నిజామాబాద్లో ఉన్నది, మంచాల్లో ఉన్నది, అనేక చోట్ల బెల్లంపల్లిలో ఉన్నది, మంచాల బెల్లంపల్లిలో ఉన్నది, అనేక పాలిటెక్నిక్ ఉన్నాయి. పాలిటెక్నిక్ 3 ఏళ్ళ కోర్సు. 3 ఏళ్ళ కోర్సు తర్వాత వల్ల మనకు ఆ సర్టిఫికేట్ దొరుకుతుంది. దాన్ని డిప్లొమా ఇంజనీర్ అంటారు. మిమ్మల్ని ఏమంటారు? ఇంజనీర్. ఐటీఎస్ ఇంజనీర్ అన్నారు, ఓన్లీ పాలిటెక్నిక్ వేస్తే దాన్ని డిప్లొమా ఇంజనీర్. దాంతో కూడా మన ఉద్యోగం దొరుకుతుంది. రైల్వేలో కానీ పరిశ్రమల పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అన్ని పరిశ్రమల లోపల మెకానికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు, ఎలక్ట్రిక్ ఇంజనీరు అనే ఉద్యోగాలు దొరుకుతాయి పాలిటెక్నిక్తో. చక్కని కోర్సు, పాలిటెక్నిక్ డిమాండ్ ఉన్న కోర్సు, ఖర్చు కూడా తక్కువ, 3 ఏళ్ళలో సెటిల్ అయిపోతాం. విన్నారా? చాలా జాగ్రత్తగా అమ్మాయిలు అబ్బాయిలు మీరు అందరూ చాలా జాగ్రత్తగా నేను చెప్పి ఎందుకున్న వాళ్ళు మీరు వినండి ఇవి. ఎందుకంటే మీరు 10th పాస్, అందరూ పాస్ అవుతారు. 10th నేను చెప్తున్నా, గ్యారెంటీగా అందరూ పాస్ అవుతారు. ఆ పాస్ అయినాక సరిపడుతుంది. అది ప్రెసర్లకు ఒకసారి ఈ కార్యక్రమం గురించి ఐటీడీఏ తరఫున చెప్పాలని నేను కోరుకుంటున్నా. సరే, మార్చి 14 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జరిగే వార్షిక పరీక్షల సందర్భంగా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా పిఓ ఐటీడీఏ యువరాజ్ మరపట్ గారు, అదేవిధంగా మా డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అంబాజీ సార్ గారు, మా డిఓ గారు, ఏసీఎంఓ గారుల కృషితోటి 2 రోజుల పాటు 10వ తరగతి విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఇగ్నైట్ యువర్ డ్రీమ్స్ అనే పేరుతోటి ఆదిలాబాద్లోని కొలాబ్ స్కూల్లో నారాయణరావు గారి అధ్యక్షతన ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు బాలికలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. 2వ రోజు ఈరోజు బాలులకు ఆదిలాబాద్ డివిజన్లోని మొత్తం ఆశ్రమ స్కూల్కి 10వ తరగతి పిల్లలకి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో కెరీర్ గైడెన్స్, మోటివేషన్ క్లాసెస్, అదేవిధంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మెలకువలు, తర్వాత ఒక వైద్యునిచే పరీక్షల సందర్భంగా తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, అదేవిధంగా మెడిసిన్ ఎలా చదవాలి, దాన్ని ఎలా సీటు సాధించాలని చెప్పేసి ఒక డాక్టర్ తోటి, అదేవిధంగా ఒక న్యాయవాదితోటి మోటివేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత వైద్యుడు, న్యాయవాది, ఒక పోలీస్ ఆఫీసర్ తోటి కూడా మేము పిల్లలకు మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఇట్లా అన్ని విధాలుగా ఒక ఇంజనీర్ తోటి భావి ఇంజనీర్ ఎలా తయారు కావాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళందరికీ మోటివేషన్ ఇవ్వడం జరిగింది. సో
వీటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా విజయబాబు సార్ గారు చాలా చక్కటి మేము నిన్న కూడా మరియు ఈ రోజు కూడా తమ సహకారాన్ని ఈ ఇగ్నైట్ యువర్ డ్రీమ్స్ అనే కార్యక్రమానికి మోటివేటర్గా అదేవిధంగా కెరియర్ గైడెన్స్ ఇన్స్ట్రక్టర్గా ఇక్కడికి వచ్చి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము కదా పార్టీకి నువ్వు తెలుసుకున్నాం కదా, దానికి అప్లై చేయండి, సీట్ దొరుకుతుంది, ఉద్యోగాలు గ్యారంటీగా ఉంటాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి పార్టీకి. మరి పార్టీకి అయినాక మనకు ఉద్యోగం రాలేదనుకోండి, ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి, మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది రాస్తే డైరెక్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వెళ్ళిపోవచ్చు. ఇంజనీరింగ్ బీటెక్ అంటాక బీటెక్ అంటాం కదా, సెకండ్ ఇయర్ వెళ్ళిపోవచ్చు. అంటే పార్టీకి 3 ఏళ్ళు, ఇంజనీరింగ్ మళ్ళీ 3 ఏళ్ళు, 6 ఏళ్ళు 2 సర్టిఫికెట్లు వస్తాయి, ఒక డిప్లొమా ఒక ఇంజనీరింగ్. డైరెక్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంజనీరింగ్ 4 ఏళ్ళ కోర్సు, కానీ పార్టీతో 3 ఏళ్ళ కోర్సు. అట్లా అలా ఉద్యోగం రావడం ఏదైతే ఉద్యోగం చేసే ఇష్టం లేకపోతే పాలిటెక్నిక్ తర్వాత మనము బీటెక్ అనేది చేసుకోవచ్చు. విన్నారా? ఆ తర్వాత మళ్ళీ ఇది 10th అదే కాకుండా చూడండి, పాలిటెక్నిక్ కాకుండా విన్నారా, తర్వాత ఇంకా పాలిటెక్నిక్ అయిపోయింది, ఐటీఐ అయిపోయింది, 10th తర్వాత ట్రిపుల్ ఐటీ అని చూడండి. మీ సార్ చెప్తారు ట్రిపుల్ ఐటీకి మన మార్కులకు ఆధారంగా మనం అప్లై చేసుకోవాలా. గ్రామీణ విద్యార్థులకు చక్కని అవకాశం. అక్కడ మనకు అక్కడ డైరెక్ట్ ఇంటర్మీడియట్ అయిపోతుంది. 6 ఏళ్ళ కోర్స్ అది, ఇంటర్మీడియట్ ప్లస్ 4 ఏళ్ళు, మొత్తం 6 ఏళ్లలో ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చేస్తుంది. మొత్తం ఉచితం, హాస్టల్ ఉంటుంది, చక్కని వాతావరణం ఉంటుంది. అది బాసర్లో ఉంది, గుర్తులుగా ట్రిపుల్ ఐటీ బాసర్లో ఉంది. చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్, క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి 10th వరకు మీరు వేయాల్సింది ఏంటంటే ఇష్టం ఉంటే పాలిటెక్నిక్ ఐటీఐ చేసుకోవడము, లేదా పాలిటెక్నిక్ కోసం ఎగ్జామ్ రాయడము, ఈ ట్రిపుల్ ఐటీకి అప్లై చేయాలి. అదే కాకుండా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉన్నది, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ జగిత్యాలలో ఉంది, ఇక్కడ కూడా ఉంది జగిత్యాలలో. దానికి మనము అప్లై చేసుకోవాలా. విన్నారా? దానికి కూడా పాలిసీ ఎగ్జామ్ రాసినా మనకు ఆ ఎగ్జామ్ ద్వారా మాకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్, మనకు హార్టికల్చర్ పాలిటెక్నిక్ కూడా. హార్టికల్చర్ అంటే పూల మొక్కలు, వాటి గురించి హార్టికల్చర్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం సంబంధించింది. అదే కాకుండా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్ ఉంది, 2 ఏళ్ళ కోర్సు. ఆ తర్వాత డిప్లొమా ఇన్ వెటర్నరీ కాంపౌండర్ కావాలనుకోండి. పశువుల డాక్టర్ ఉంటుంది కదా, పశువుల దవాఖానా, ఆ దవాఖానా కాంపౌండర్ కావాలంటే ఏం చేయాలంటే డిప్లొమా ఇన్ వెటర్నరీ అనే కోర్స్ చేస్తే, 2 ఏళ్ళ కోర్స్ చేస్తే ఆ ఉద్యోగాలు పడ్డప్పుడు మనం అప్లై చేసుకోవాలా. లేదా ప్రైవేట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పల్లెటూరులో ప్రైవేట్ పశువులకు చికిత్స చేయొచ్చు. దూరంగా హాస్పిటల్ పోవడం కష్టం కాబట్టి మనం డిప్లొమా ఇన్ వెటర్నరీ చేస్తే అనుభవం వచ్చిన తర్వాత కాంపౌండర్గా ఉద్యోగం దొరకని. లేదంటే పల్లెటూరులో ఉండి మనము ఆర్ఎంపీ డాక్టర్ మనుషుల కోసం ఉంటాడా, పల్లెటూరులో ఉంటూ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు కదా. అట్లనే పశువుల కోసం కూడా ఒక డాక్టర్ ఎవరంటే ఈ డిప్లొమా ఇన్ వెటర్నరీ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. విన్నారా? ఆ తర్వాత ఇదంతా అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ డిప్లొమా అయిపోయింది, ఐటీఐ అయిపోయింది. విన్నారా? తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇంకేమున్నాయి అవకాశాలు, ఇంకా మనకు ఆవిడ బైపీసీ అని నా పేరు. చాలా మంది అడిగితే బైపీసీ చేస్తామంటారు. మరి బైపీసీ చేస్తే మీకు ఏం లాభం? మరి ఒక్క బైపీసీ కోర్సు ద్వారా ఎన్ని రకాల కోర్సులు చేయొచ్చు అంటే చాలా రకాల కోర్సులు చేస్తుంది బైపీసీ అంటే అర్థమైంది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ కదా. అది బైపీసీ. ఆ బైపీసీతోని ఏముంటుందంటే మనకు డాక్టర్ కావాలనుకోండి, ఆ డాక్టర్ కావాలంటే ఏం చేయాలంటే నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దాని పేరు ఏంటిది? నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ నీట్ ఎగ్జామ్ రాసినట్టయితే మల్టిపుల్ చాయిస్ కింద ఉంటుంది. మనకు సీట్ వస్తుంది, సాధారణంగా సీట్ వచ్చేస్తుంది జనరల్గా. ఎందుకంటే ఆదిలాబాద్లో ఉన్నది మెడికల్ కాలేజ్, ఆసిఫాబాద్లో ఉంది, తర్వాత నిర్మల్లో ఉంది కదా, మంచిర్యాలలో ఉంది, అటు బెల్లంపేట, మంచిర్యాల 4 కాలేజీలు మన ఆదిలాబాద్. అట్లాగే జగిత్యాల ఉంది, కరీంనగర్లో ఉంది, నిజామాబాద్ ఎన్నో ఉన్నాయి. ప్రతి జిల్లాకు 2-3 మెడికల్ కాలేజీలే కాబట్టి ముందటి కంటే ఇప్పటికీ మెడికల్ సీట్లు పెరిగాయి. ముందు డాక్టర్ సీట్ రావడం అంటే చాలా కష్టం, అది తెలుసు. ముందు ఎంతో కష్టపడుతుంది, కానీ ఇప్పుడు డాక్టర్ సీట్లు, ఎంబీఏ సీట్లు ఈజీగా దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి, భయపడాల్సిన పని లేదు. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు బైపీసీ చక్కగా చదువుకోవాలా,
మంచిగా రాసుకోవాలా, నోట్స్ రాసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. ఇంకా మన గవర్నమెంటే, ప్రభుత్వమే మనకు ఈ రెసిడెన్షియల్ గురుకులాలు ఉన్నాయి కదా, మన గురుకులాలు గుంటూరులో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఐటీడీ గురుకులం ఉంది, కలెక్టర్ గారి ఇంటి ఎదురుగా ఉన్నది, అక్కడ కూడా రెసిడెన్షియల్ కోర్సులు ఇస్తున్నారు ఫ్రీ. అని ఎక్కడ కానీ మీరు వేరే కాలేజీ పోయాల్సిన పని లేదు, ప్రభుత్వ కాలేజీలు లేదంటే మన గురుకులాలే ఉన్నాయి. కాబట్టి చక్కగా గురుకులంకి ఇలా అప్లై చేసుకుంటే, ఐటీడీ గురుకులం ఉన్నాయి కదా, ఇక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళు మళ్ళీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పేరు మీద మీకు నీట్ కోసం కోచింగ్ ఇస్తున్నారు. సో నీట్ కోచింగ్లో ర్యాంక్ వచ్చిందా కూడా, మంచి ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్ కదా, కొంతమందికి ఎంబీబీఎస్, మాకు అంతా బీడీఎస్ అంటే పండడ దంత వైద్యుడు పండ్ల కోసం బీడీఎస్, లేదా కొంతమందికి ఐవేదిక్ అంటే ఇష్టము కాబట్టి ఐవేదిక్ అంటే బిఏ ఎంఎస్, ఇదంతా ఎంబీఎస్ 5 ఏళ్ళ కోర్సు ప్లస్ అప్రెంటిస్షిప్ మన ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. బీడీఎస్ మన 5 ఏళ్ళు, ఇది 5.5 ఏళ్ళు, ఇక ఆయుర్వేదిక్ మన 5 ఏళ్ళు. అలాగే యునాని అంటాం, ఆయుర్వేదిక్ కాకుండా యునాని, అది కూడా మనతే. మన తర్వాత హోమియో డాక్టర్ ఉంటుంది, హోమియో డాక్టర్ కావచ్చు, లేదా నేచురోపతి కూడా తీసుకోవచ్చు. సో ఇన్ని రకాల 6 రకాల డాక్టర్ కోర్సులు ఉన్నాయి. బైపీసీ చేస్తే డాక్టర్ కావాలనుకుంటే 6 రకాల డాక్టర్స్ మన కోర్సులు తీసుకోవచ్చు. ఈజీగా సీట్ దొరుకుతుంది. మీకు ఇష్టం ఉంటే డాక్టర్ కావాలనుకుంటే మనకు ఒక 6.5 ఏళ్ళు కష్టపడితే ఏమైందంటే ఎంబీబీఎస్ కానీ ఏదైనా కానీ మన ఉద్యోగం గ్యారెంటీ. మీ మామూలు కూడా అక్కడ కానీ పిఎస్సీ ఉంటుంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. దాని డాక్టర్ ఎవరు? ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, ఇంకో డాక్టర్ ఉంటాడు. దాదాపు 60,000-70,000 జీతం ఉంటుంది. హాయిగా ఇల్లు ఇస్తారు, పాటలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఉద్యోగాలు ఉంటాయి. లేదా ప్రైవేట్లో చేసుకోవచ్చు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో స్వయం ఉపాధి, నేను డాక్టర్ అని పేరు, మీ పేరు పక్కన డాక్టర్ పెట్టుకోవచ్చు. మనుషులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఒక సేవా గుణం ఉందనుకోండి. ఇప్పుడు చాలా ఏజెన్సీలో చాలా మంది జ్వరంతో చనిపోతున్నారు, విరోచనస్ చనిపోతున్నారు, మోషన్స్ చనిపోతున్నారు, అకాలంగా తమ తెలుగు ట్రీట్మెంట్ అందరూ చనిపోతున్నారు కదా. మరి మన కర్తవ్యం ఏంటిది? ఒక దేశభక్తి అంటే అర్థం ఏంటి? దేశభక్తి అంటే దేశం కోసం జై హింద్ ఆదాయం కాదు, దేశం గురించి ఆలోచన కదా. ఆ దేశం అంటే ఏంటి? ప్రజలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఎవరున్నారు? ఎవరు? బుద్ధ అప్పలా ఉన్నారు అన్నా కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఈ మనుషుల కోసం సేవ చేయాలా. కాబట్టి మీ ఊరి ప్రజలకు సేవ చేయాలనుకోండి, గిరిజనులకు సేవ చేయాలనుకోండి, కొండ కోణంలో వాళ్ళకి సేవ చేయాలనుకోండి, మీరు డాక్టర్ కావాలి. ఏదో డాక్టర్ ఎందుకు అయితే అంటే డబ్బు సంపాదించి డాక్టర్ కావాలి. నేను చెప్పేది డాక్టర్ అంటే అర్థం ఏంటిది? మనము ప్రజలకు సేవ చేయడానికి, మన వాళ్ళకి చేయడానికి, ప్రాణం రక్షించడానికి వైద్యు నారాయణ అని అంటారు. కళ్యాణ చక్రవర్తి గారు చెప్తారు, వైద్యు నారాయణ అని అంటారు. వైద్యుడు దేవునితో సమానము, అవునా కదా. కానీ అంత గొప్ప సేవాభావం మీలో ఉన్నట్టయితే మీరు ఎంబీబీఎస్ చేయండి, ఏదో చేయండి. దాంతోపాటు మనకు పుట్టకు ఎట్లా మాకు 60,000, 70,000 శాలరీ రానే వస్తుంది. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకున్న డబ్బులు వస్తాయి. ఇట్లా ఎన్నో మీరు ఆ డౌట్స్ ఉంటే మనం అడుగుతామండి, అయిపోయి ఇవన్నీ అయిపోయాయి. మరి మీరు రాలేదనుకోండి, మనకి ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలా? అమ్మాయిలు చాలా మంది చెప్పాను, అమ్మాయిలకు చెప్పాను. నర్సింగ్ కోర్స్ ఉన్నది, మగవాళ్ళ కూడా తక్కువ సీట్లు, మెయిన్ నర్సింగ్ కోర్స్ ఉంటుంది. అవి తక్కువ సీట్లు ఉంటాయి. ఆడవాళ్ళకైతే, ఆడపిల్లకైతేనేమో నర్సింగ్ కోర్స్ ఉంటుంది. లేదా అగ్రికల్చర్ బీఎస్సీ ఉన్నది, ఎఫ్సెట్. నీటే కాకుండా కూడా ఎగ్జామ్ ఎఫ్సెట్ అంటాం, ఒకటి వేరే ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ పేరు ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ 4 ఏళ్ళ కోర్సు. మన హైదరాబాద్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది. బయట రామ్నగర్ దాటగానే అక్కడ ఉన్న కాలేజ్ ఉంది, 4 ఏళ్ళ కోర్సు. అగ్రికల్చర్ బీఎస్సీ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ బీఎస్సీ ద్వారా ఏమవుతాయంటే మనం వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. ఉద్యోగాలు కూడా ఏఏఓ, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు. 70,000 నుంచి 80,000 జీతం ఉంటుంది, అది చేసుకోవచ్చు. అది అయిందనుకోండి, కావాలంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. మన రెండోది పీజీ. అదేందనుకోండి, రీసెర్చ్ చేసుకోవచ్చు. మీరు సైంటిస్ట్ కావచ్చు, అగ్రికల్చర్ సైంటిస్ట్ కావచ్చు. హైదరాబాద్ మీరు చూడండి, 10 మంది సైంటిస్టులు ఉన్నారు, అగ్రికల్చర్ సైంటిస్టు. అందరూ కూడా ఎంఎస్సీ అగ్రికల్చర్ పిహెచ్డీ చేసిన వాళ్ళు. సో ఆ రకంగా అగ్రికల్చర్ కోర్స్ ఇక్కడ ఉంది. జగిత్యాల ఉంది, పొలాసలో జగిత్యాల ఉంది అగ్రికల్చర్ కోర్సు, అగ్రికల్చర్ బీఎస్సీ. మీ అందరి కోటా ఉన్నది. వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబం ఉన్నట్టయితే, మా పట్టా ఉన్నట్టయితే మీకు రిజర్వేషన్ ఉంది. అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ కాకుండా మనకు అగ్రికల్చర్ కోసం కూడా రిజర్వేషన్ ఉంది. కాబట్టి అగ్రికల్చర్ బీఎస్సీ చేసుకోండి. లేదా బీబీఎస్సీ, వెటర్నరీ డాక్టర్ అంటాం, వెటర్నరీ బీబీఎస్సీ. పశువుల డాక్టర్ అంటాం కదా, చాలా డిమాండ్ కోర్సు. పశువుల డాక్టర్ కూడా అంత డిమాండ్ దేనికి లేదు, చాలా డిమాండ్ అది. ఆ బీబీఎస్సీ సేమ్ మళ్ళీ దానికి మనం అప్సైడ్ ద్వారా మాకు వచ్చేస్తుంది. ఆ బీబీఎస్సీ చేసుకుంటే మన కోరుట్లలో బీబీఎస్ ఉంది. కోరుట్ల, జగిత్యాల జిల్లా కోరుట్ల దగ్గరే మనకు అక్కడ బీబీఎస్ ఉంది.
హైదరాబాద్లో ఉన్నాయి, రకరకాల నాకే దగ్గర ఇక్కడ రావాలని సీట్ ఎక్కడ వస్తారో పోవాలి. సో వెటనరీ డాక్టర్ కావచ్చు, ఉద్యోగం గ్యారెంటీ, లేదా ప్రైవేట్లో చేసుకోవచ్చు. లేదా పోల్ట్రీ పరిశ్రమ ఉంది కదా, ఇప్పుడు పోల్ట్రీ పరిశ్రమ కోళ్ళు వేస్తారా, కోళ్ళు అక్కడ కూడా ఫుల్ టైం అపాయింట్ చేసుకుంటారు. డైరీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద డైరీలు ఉన్నాయి, చాలా పెద్ద డైరీలు ఉన్నాయి. ఇక అందులో లేవు కానీ హైదరాబాద్ చాలా డైరీలు ఉన్నాయి. ఆ డైరీలో మిమ్మల్ని ఒక మేనేజర్గా నియమించుకుంటారు. పీవీఎస్ అతనికి 70,000, 80,000, ₹1,00,000 జీతం ఇచ్చి అలా వెటర్నరీ అలా డైరీలో ఉంచుకుంటారు. ఉద్యోగం కోసం పశువులను ట్రీట్మెంట్ చేయడము, గొర్రెలకు ట్రీట్మెంట్ చేయడము, బర్రెలకు ట్రీట్మెంట్ చేయడము, అన్నిటికీ ట్రీట్మెంట్ చేస్తారు. అది పీవీఎస్. సో ఎంతోమంది అబ్బాయిలు చూడండి, బీబీఎస్ అనే కోర్స్ కూడా చాలా మంచిది, ఈజీగా దొరుకుతుంది. సీటు దొరికిన సమస్య లేదు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి కదా, మంచిగా చదువుకోండి. ఆ తర్వాత ఏమైంది, బీఎస్సీ తర్వాత ఏమైనా బీపీటీ చక్కని కోర్సు. దీన్ని ఏమంటారు, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంట. ఇప్పుడు సాధారణంగా ముఖాలు నొప్పులు ఆపరేషన్ అవుతాయి, మోకాలు ఆపరేషన్ అవుతుంది, లేదా చెయ్యిరుగుతుంది, ఏమైనా అవుతుంది. డాక్టర్ చెప్తే ఎక్సర్సైజ్ చెప్తాడు, ఎక్సర్సైజ్ చేయాలంటే అది చేయడానికి లేదు. డాక్టర్ ఓన్లీ కట్టుబడతాడు తప్ప, ఆపరేషన్ చేస్తాడు తప్ప ఎక్సర్సైజ్ చేయించాడు. ఆ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రత్యేకమైన థెరపీలు ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఎవరంటే బీపీటీ, బ్యాచులర్ ఫిజియోథెరపీ. ఆ బ్యాచులర్ ఫిజియోథెరపీ చూడండి, ఇది ఉన్నది దాదాపు 4.5 ఏళ్ళ కోర్స్. అది దానికి డాక్టర్ పేరు వస్తుంది. మనం ఎంబీఏ చేయకుండా కానీ గమ్మత్ ఏంటంటే బీపీటీ వాళ్ళకి డాక్టర్ పేరు పెట్టుకోవచ్చు. మనం పెట్టుకోవడానికి వీలు లేదు, కానీ వాళ్ళు పెట్టుకోవచ్చు, డాక్టర్ అని పెట్టుకోవచ్చు. బీపీటీ చూడండి, డాక్టర్ పేరు వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, కార్పొరేట్ హాస్పిటల్ దానిలో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు. అక్కడ ఉద్యోగం 40,000, 50,000 స్టార్టింగ్ 40,000, 50,000 ఇస్తారు. లేదంటే అది చేసుకొని అక్కడ హైదరాబాద్లోనే మనం ప్రైవేట్గా చేసుకోవచ్చు. లేదా హైదరాబాద్లో పెట్టుకో, ఎంతోమంది క్లినిక్స్ పెట్టారు. మనం అనుకో డాక్టర్లే కాదు, బీపీటీ అనే దానికి ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయి. కొంతమంది ముసలి పెద్దవాళ్ళు మంచాల వాళ్ళు ఉంటారు, మరి రాలేరు, వాళ్ళు ఇంటికి పిలిపించుకుంటారు. ఇంటికి పిలిస్తే హైదరాబాద్లో ఒక్కొక్క రోజు ₹500 ఛార్జ్ చేస్తారు. అంటే గంట సేపు ఇంటికి పోయి ఆ పెద్ద మనిషికి ట్రీట్మెంట్ ఇట్లా కాళ్ళు చేతులు ఆడించడం అని చేస్తూ ఉంటే ఒక గంట పోయేస్తే ₹500 ఫీ తీసుకుంటారు. చూడండి, ₹500 రోజు ఒక 10 మంది చేస్తే ₹5,000. ₹5,000 నెలకేంటే ₹1,50,000. అంటే మినిమం ₹1,50,000 నమ్మ తెలియదు కానీ ₹1,50,000 నుంచి ₹2,00,000 సంపాదించవచ్చు బీపీతో. మనం అనుకుంటాం ఇది చేస్తే వస్తా ఉద్యోగం చేస్తే వస్తా కాదు. మనం సంపాదించాలంటే మార్గాలు ఏంటాయి, ఆలోచించాలి. అంటే ఏం లేదు, ఆలోచించాలి. మనం ఏం చేయాలో ఏ పోతాలో తెలుసుకొని మనం ఏది ఎక్కువ చేయగలుగుతాం కదా, మన సామర్థ్యం ఏంటి, మనకి ఇంట్రెస్ట్ ఏంటిది, అవకాశాలు ఏంటి ఉన్నాయి, అట్లా మనం చేసుకున్నట్టయితే బీపీటీ కూడా అయిపోతుంది. బీఎస్సీ ఎంఎల్టీ అనేది చూడండి, బీఎస్సీ ఎంఎల్టీ ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మన మెడికల్ కాలేజీలో కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఎంఎల్టీ దాంతో కాంపౌండ్ జాబ్ ఉంటుంది, డైరెక్ట్ జాబ్. మెడికల్ కాలేజ్ ఒక 4-5 కోర్సులు ఉన్నాయి, చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ఈసీజీ చేసే కోర్సు ఉన్నది కాబట్టి అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. అవన్నీ తర్వాత బీ ఫార్మసీ ఇంటర్మీడియట్ తర్వాత మనం ఎగ్జామ్ రాసిన తర్వాత బీ ఫార్మసీకి దొరికితే ఫార్మసీ మందులు తయారు చేసే కంపెనీలు ఉంటాయి. బీ ఫార్మసీ ఇస్తే ఆ బీ ఫార్మసీ 4 ఏళ్ళ కోర్సు మీకు మళ్ళీ గవర్నమెంట్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ దొరుకుతుంది, లేదా మందుల కంపెనీలో మీకు కెమిస్ట్రీగా ఉద్యోగం దొరుకుతుంది. చాలా మంది ఇప్పుడు బీ ఫార్మసీ చేసిన తర్వాత ఎం ఫార్మసీ కూడా చేసుకోవచ్చు. ఈ బీ ఈరోజంతా కూడా ప్రపంచాన్ని శాసిస్తుంది ఎవరంటే ఫార్మసీ. ఎవరు కాదు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎవరు గుప్పిట్లో ఉందంటే ఈ ఫార్మసీ గుప్పిట్లో ఉంది. మనకి ఏ టాబ్లెట్ కావాలన్నా ఫార్మసీ వాళ్ళే, క్రోసిన్ కూడా వాళ్ళే తయారు. మన కరోనా వ్యాక్సిన్ చేసారు కదా, కరోనా వ్యాక్సిన్ మన వాళ్ళే కనుక హైదరాబాద్లో కనుక్కున్నారు. సో ఆ రకంగా ఆ వ్యాక్సిన్ అవైలబుల్ కనుక్కోవాలంటే బీ ఫార్మసీ వాళ్ళు. ఆ బీ ఫార్మసీ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు మనము అప్లై చేసుకుంటే బీ ఫార్మసీ. అలాగే బీఎస్సీ ఫోరెన్సిక్ చాలా మంది తెలియదండి. బీఎస్సీ ఫోరెన్సిక్ కోసం చాలా మంది చేయరు. ఆ ఫోరెన్సిక్ కోసం కాలేజీలు ఉన్నాయి, అప్లై చేసుకుంటే ఎట్లా అనేది నేను ఒక చోట ఫోరెన్సిక్ అంటే ఏమైతుంది, ఒక చోట హత్య జరిగింది అనుకోండి, ఎట్లా హత్య జరిగింది, ఏమైంది, దాని మొత్తం దాని గురించి డీటెయిల్స్ ఎనాలిసిస్ చేస్తారు ఫోరెన్సిక్. ఆ ఫోరెన్సిక్ కోసం ఆహార కల్తీ ఏంటి, ఇట్లా అన్ని కూడా వాళ్ళు చెప్పేది బీఎస్సీ ఫోరెన్సిక్. దీనికి కూడా అనేక ఉద్యోగాలు ఉంటాయి. అయిన తర్వాత ఇట్లా ఇవన్నీ అయిపోయినవ్వండి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఇవే కాకుండా పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. ఇంకా పారామెడికల్ కోర్సెస్ ఇక్కడ అందులో 4-5 కాలేజీలు ఇంటర్మీడియట్ తర్వాత 5-6 ఇక్కడ అందులో ముసులు ఉన్నాయి. పారామెడికల్ కోర్సెస్ ఈసీ తీసేది, డయాలిసిస్ మిషన్స్ కిడ్నీ కోసం,
కదా, రకరకాల కోర్సు ఉన్నాయి, మొత్తం మంది ఇచ్చేది ఇట్లా రకరకాల పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, ఏఎన్ఎం కోర్సెస్ ఉన్నాయి. అది ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత కాదు, ఇంటర్మీడియట్ తర్వాత అందులో ప్రైవేట్లో ఉన్నాయి, గవర్నమెంట్ అయితేనేమో మన మెడికల్ రిమ్స్ కాలేజీలో ఉన్నాయి. కాబట్టి ఆ కోర్సులు కూడా చేసుకోవచ్చు. విన్నారా? చాలా అతని ఇవన్నీ కూడా భయపిస్తూనే ఆధారం కదా, భయపిస్తున్న ఆధారం మన ఎంపిస్తూ లేదు. మరి మీకు లెక్కలు బాగా చూడండి కదా, లెక్కలంటే బాగా ఇంట్రెస్ట్ మీకు. 2 4 ఏ లెక్క ఎక్కడ అడిగామని చెప్తారా మీకు? ఎక్కలు వస్తాయి అందరికీ, 10 15 21 రావాలి కదా. ఎక్కలు వస్తాయి, మ్యాథమెటిక్స్ వస్తే, మ్యాథమెటిక్స్ వచ్చే అదృష్టం. నా దృష్టి అయితే మ్యాథమెటిక్స్ వస్తే మనకు చాలా అదృష్టం. ఎందుకంటే లెక్కల ద్వారా మన మేధస్సు పనులు షార్ప్ అవుతుంది. లెక్కలు నేర్చుకుంటే లెక్కల ద్వారా లెక్కలు పని చేస్తే మెదడు చాలా షార్ప్గా ఉంటుంది, దాంతో ఏ పని చేయగలుగుతాం. కాబట్టి ఎంపీసీ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, లెక్కలు ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ, లేదా లెక్కలు మనకు అంత ప్రాముఖ్యత లేదు మేము వేరే తీసుకుంటే ఈ బైపీసీ ఇవన్నీ. సో లెక్కలు తీసుకుంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఎంఈసీ రకరకాలు ఉన్నాయి. ఎంపీసీ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా, ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్. ఇట్లా మ్యాథ్స్లో మనం చేసుకుంటే మనకి ఏమవుతుంది మళ్ళీ ఇంజనీర్. మనం ఇంజనీర్ కావచ్చు, ఇంజనీర్ అంటే ఇంజనీర్ అనేది మళ్ళీ దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, చెప్పాక ఎగ్జామ్ ఉంటుంది. పెద్ద మాట కదా ఎగ్జామ్, అది మామూలే. ఒకటేమో ఐఐటి నీట్ అంటాం కదా, ఐఐటి ట్రిపుల్ అంటాం కదా, ఐఐటీలు ఎన్ఐటీలు. ఐఐటీలు హైదరాబాద్లో ఉన్నాయి, ఒక 15 దాకా ఉన్నాయి. వరంగల్లో ఎన్ఐటి ఉంది, నాగ్పూర్లో ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి. అవి ఇక్కడ టాప్ ఎంతో పోటీ ఉంటుంది. మీరు పేపర్ యాడ్ చేస్తుంటారు, మేము ఐఐటి నీట్ ఐఐటి అని కోరిస్తాం. సో ఆ ఐఐటి దానికోసం ఏం చేయాలంటే ఐఐటి సీట్ దొరుకుతాయి, గ్యారెంటీ ఉద్యోగం, ఎన్ఐటి దొరుకుతాయి ఉద్యోగం. లేదా హైదరాబాద్లో ఉన్న మంచి కాలేజీలో ఉద్యోగం, ఇంజనీరింగ్ చేస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజీ చేస్తే ఉద్యోగం క్యాంపస్ ప్లేస్మెంట్ అంటాం. ఆ ఇంజనీరింగ్లో మళ్ళీ అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ ఉన్నది, మెకానికల్ ఉన్నది, ఎలక్ట్రికల్ ఉన్నది, సివిల్ ఉన్నాయి. ఎన్ని చెప్పాలి అన్ని రకాల కోర్సులు ఉన్నాయి, టైం సరిపోదు. కాబట్టి ఇంజనీరింగ్ ఒకటి టాప్ లెవెల్ ఐఐటి చేసుకోవచ్చు, ఎన్ఐటి నెక్స్ట్ హైదరాబాద్లో మంచి కాలేజీలు, తర్వాత ఉన్న గవర్నమెంట్ చాలా కాలేజీలు ఉన్నాయి. దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. విన్నారా? గవర్నమెంట్ వస్తే ఖర్చు ఉంటుంది. సో మీ లెక్కలో పామిడి ఉంటే ఆ రకంగా ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని చేసుకోవచ్చు. విన్నారా? ఐఐటి అడ్వాన్స్ అంటే అది కూడా చేసుకోవచ్చు. అది ఇక్కడ ఇంకోటి కొత్త మీకు చెప్పేది చాలా మంది ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన తర్వాత మీరు లెక్కల్లో పర్ఫెక్ట్ ఉండి, బాగా పర్ఫెక్ట్ ఉంది అనుకోండి, పర్ఫెక్ట్ ఉండి ఎన్డీఏ చేస్తే, ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తే పూణేలో ఉంది, వాళ్ళు మొత్తం వాళ్ళే 4 ఏళ్ళ కోర్సు ఎన్డీఏ ద్వారా మనకు మొత్తం చెప్తారు. దానిలో ఎన్డీఏలో మనకి నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీ దేనిలో పోవచ్చు, మనకు ర్యాంక్ ఆధారంగా పోవచ్చు. లెఫ్టినెంట్ అంటాం కదా, లెఫ్టినెంట్ కర్నల్, మేజర్ అంటాం కదా, కమిషన్ ఆఫీసర్ అంటాం. ఇక్కడ ఆదిలాబాద్ ఇక్కడ ఒక ఎన్సీసీ ఆఫీస్ ఉంది, మిలిటరీ ఆఫీస్ ఉంది, ఎన్సీసీ ఇక్కడే ఉంది. ఆయన పేరు కమిషన్ ఆఫీసర్, కమిషన్ అంటారు. డైరెక్ట్గా ఒక ఐపీ మన ఎస్పీతో సమానమైన ర్యాంక్ ఉంటుంది. అది కావాలంటే ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఆ కోర్స్ చేసుకుంటే అది నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, తర్వాత ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఎయిర్ ఫోర్స్ అయితే మనం ఏమవుతాం, పైలట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో చాలా టఫ్ ఎగ్జామ్ అది. అందరూ ఐఐటి అంటారు సార్, అందరూ ఐఐటి అంటారు. ఐఐటి కన్నా టఫ్ కోర్సు ఇది ఎన్డీఏ. చాలా మంది ఏమైనా తెలుగు పేరెంట్స్ ఏం చేస్తారని నాకు అర్థం కాదు, కానీ ఓన్లీ ఐఐటి అంటే ఐఐటికి పడే కష్టాన్ని ఎన్డీఏ కొడితే మనకు సీట్ దొరుకుతుంది, మేళా పైసా ఖర్చు లేదు, మనకు డిగ్రీ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. పెద్ద సిటీలో ఉద్యోగం, బాంబే, మద్రాసు, ఢిల్లీ, బార్డర్ సీట్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. మంచి లొకేషన్ ఉంటుంది. డిఫెన్స్లో పోతే మనకు అన్ని క్వార్టర్ ఫ్రీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ ఫ్రీ, మంచి వాతావరణము, అనేక ఫెసిలిటీస్. మనకు కార్డు ఇస్తారు, మనకు కార్డు ఉంటుంది. ఆ కార్డుతో మనం ఎక్కడ పోవచ్చు, అక్కడికి టోల్ గేట్ కూడా మనకు ఫ్రీ. అంత ఉంటుంది. కేవలం మిలిటరీ అంటే మామూలుగా మిలిటరీ సోల్జర్ అయినా అంటే ఆఫీసర్ అయినా అంతే. కాబట్టి ఎన్డీ అనేటువంటి చాలా తెలివి ఉన్నట్లయితే, ఎక్స్ట్రాడనరీ ఉన్నట్లయితే ఎన్డీ ఏదైనా మన ఈ బాబు కూడా వేసుకోవచ్చు. లేదు కూడా అర్థం సిఈసి, ఎంపీసీ, అదేవిధంగా సిఈసి కామర్స్ కోర్సు వేసుకోవచ్చు. కామర్స్ కూడా బాగా డిమాండ్ అది, కామర్స్ కోర్సు. దాంతో బీకామ్ వేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన ఎన్డీఏ అని అందులో ఒక అబ్బాయి ఉన్నాడు. ఇక్కడ శివ ఫోటో స్టూడియో ఉన్నది, వాస్తవంగా శివ ఫోటో స్టూడియో అని మన అర్థాన్ని చారి గారని వాళ్ళ అబ్బాయికి ఎన్డీఏ సీట్ దొరికింది. ఇప్పుడు హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయంలో ఆయన పనిచేస్తున్నారు. మొత్తం ఎన్డీఏ నుంచి మన మొన్నటికి ఆనందపూర్ దగ్గర ఒక ఊరు ఉన్నది, అక్కడి నుంచి ఒక అబ్బాయి ఎన్డీఏకి సెలెక్ట్ అయ్యాడు. అక్కడ జగత్ మండలంలో సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఎన్డీఏకి పోయాడు చూడండి. సో అట్లా
అంటే మన హైదరాబాద్లో కూడా ఏమంటారు ఎందులో మంది ఎటంటారు పోతాం మనం కూడా పోవచ్చు అనే విషయం తెలుసుకోండి కదా. ఇవన్నీ తర్వాత ఇంకేమన్నది ఇవ్వండి, ఇక కామన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఇష్టం లేదనుకోండి ఏమన్నది మనము డిగ్రీ చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో ఉన్న కాలేజీలో డిగ్రీ ఎక్కడ డిగ్రీ కాలేజ్ బీఎస్సీ, బీఏ, బీకాము డిగ్రీ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏమైనా డిగ్రీ చేసుకోవచ్చు, బీఎస్సీ చేసుకోవచ్చు, ఎంఎస్సీ చేసుకోవచ్చు. మామూలు అది కూడా సింపుల్ కాదు. ఇలాగ మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక హైదరాబాద్ ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేశాడంటే బీఎస్సీ చేశాడు, బీఎస్సీ బీజెడ్సీ చేశాడు. తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాడు, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన తర్వాత రీసెర్చ్ చేశాడు. జర్మనీకి పోయినాడు, ఫిన్లాండ్కి పోయినాడు, సైంటిస్ట్ అయిపోయినాడు. ఇలా అంటే సైంటిస్ట్ కూడా కావచ్చు. మనం చేస్తే ఎంఎస్సీ చేసి పిహెచ్డీ మీరు అంతా మనం చెప్పిన సైంటిస్ట్ అంటే ఎవరు కాదు, అక్కడ మన ఫోటోలో కాదు, మీరు కూడా సైంటిస్ట్ కావచ్చు. దానికి ఏం లేదు, బీటెక్ చేసి ఎంటెక్ చేసి పిహెచ్డీ చేయడం, ఇంటర్మీడియట్ బీఎస్సీ ఎంఎస్సీ పిహెచ్డీ చేసుకొని సైంటిస్ట్గా మారచ్చు. మీకు సైంటిస్ట్ ఉద్యోగాలు దొరుకుతాయి, సైంటిస్ట్ అంటే తెలుస్తుంది. ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాలు ఎంతో మైనాబాద్లో లేదు. ఇస్రో ఏనాటికి ఏం చేసి ఇస్రో దొరుకుతుంది. ఫిజిక్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తే ఉద్యోగాలు దొరుకుతాయి. చూడండి, బీఎస్సీ చేసిన ఎంఎస్సీ చేసిన తర్వాత మనకి ఏంటంటే అట్లా ఎన్ని ఉద్యోగాలు నేను చెప్తుంటే మీరు నాకు గంటలు సరిపోదు. ఆ రకంగా మనము సైంటిస్ట్ కావచ్చు. ఆయన పేరు ఎంత సంతోష్ కుమార్ హైదరాబాద్. ఒకసారి చప్పట్లు కొట్టడానికి ఈ పక్కనే ఉంటుంది. ప్రత్యేకంగా చూస్తే నాది కెమిస్ట్రీ సబ్జెక్టే, ఆయన కెమిస్ట్రీ సబ్జెక్టే. ఆయన ఆర్గానిక్, నేను ఆర్గానిక్. ఓ గంట సేపు మాట్లాడతాడు. పెద్ద సూపర్ కంప్యూటర్ కూడా ఆయన చేస్తాడు. ఆయన మామూలు వ్యక్తిగా సూపర్ కంప్యూటర్ అంటే మీరు ఊహించలేరు దాన్ని. ఆ సూపర్ కంప్యూటర్ హ్యాండిల్ చేసి మెదడులో ఏం జరుగుతుందని కనుక్కున్న వ్యక్తి ఆయన. సో మీరు సైంటిస్ట్ కూడా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. మేము మాకు ఏం రాదు అనుకోకండి, ఏమన్నా కావచ్చు అనుకోవాలా. సార్లు మీరు, మీ టీచరు మీరు అనుకుంటే మనం చేసుకోవచ్చు. ఆ రకంగా ఏంటి కదా. ఇంకా చూడండి, ఇంకా టీచర్ కావాలనుకోండి, మీరు టీచర్ కావాలి, ఇంటర్మీడియట్ డిఎడ్ చేసుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా, డిఎడ్ ఇంటర్మీడియట్. దానికి డిగ్రీ చేసి బిఎడ్ చేస్తే కూడా టీచర్ కావచ్చు. టీచర్ కావాలనుకోండి, దానికి ఏం చేయాలి, ఇంటర్మీడియట్ డిఎడ్ లేదా డిగ్రీ అయిన తర్వాత బిఎడ్, బిఎడ్ అయితే ఎంబీఎడ్. అంటే డిగ్రీ మనకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కానీ ప్రైవేట్లో కానీ మంచి చెప్పే నాలెడ్జ్ ఉంటే ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా 50,000 జీతం ఇస్తారు. ఇంగ్లీష్కు చాలా డిమాండ్ ఉంది, లెక్కలకు బాగా డిమాండ్ ఉంది. అట్లా బీఎస్సీ బీఎడ్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం చెప్పగలిగితే, లాంగ్వేజ్ బాగుంటే, ఇంగ్లీష్ మంచి నేర్చుకోగలిగితే, మంచిగా చెప్పగలిగితే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 50,000-60,000 జీతం ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, 10,000 కాదు. నేను 100 రూపాయలు ఫీ తీసుకొని డాక్టర్ ఉంటాడు, 500 రూపాయలు ఫీ తీసుకొని డాక్టర్ ఉంటాడు. కాబట్టి చెప్పే విధానం మీద టీచర్ బాగుంటే అంత. ఏదైనా ట్యూషన్ చెప్తే బతుక వాళ్ళు ఉన్నారు. పొద్దున సాయంత్రం ట్యూషన్ చెప్తే వస్తారు, ఎంత ఉండదు. కాబట్టి మీరు ఆ రకంగా బీఎడ్ చేసుకోవచ్చు, డిఎడ్ చేసుకోవచ్చు. వినరా, జర్నలిజం కోర్స్ చేసుకోవచ్చు. జర్నలిజం ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత జర్నలిజం కోర్స్ ఉంటుంది. మీరు చూస్తారు పేపర్లో వస్తారు కదా, ఆ పేపర్ విలేకరి, ఆ విలేకరి కావచ్చు. ఛానల్ వస్తుంది, ఆ ఛానల్లో యాంకర్గా పనిచేయచ్చు. జర్నలిజం చేస్తే చాలా, జర్నలిజంకి చాలా డిమాండ్ అండి. టాప్ లెవెల్ జర్నలిస్ట్లకి ఏంటంటే మన పంపిస్తే మోడీతో పాటు విమానంలో పోతున్నారు, ఫ్రీగా తీసుకుపోతారు కవర్ చేయడానికి. అంత పెద్ద జర్నలిజం గొప్ప కోర్సు. ఆ జర్నలిజం కోర్సు కూడా చేసుకోవచ్చు. విన్నారా, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పీజీ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాతనే 3 ఏళ్ళు 5 ఏళ్ళ కోర్సులు కూడా ఉంటాయి. డైరెక్ట్గా బీఎస్సీ ఎంఎస్సీ అయిపోతుంది, అవి కూడా ఉన్నాయి. విన్నారా, అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నది. చాలా మీకు అర్థం కాక నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నది, అది రీసెర్చ్ కోర్సు. విన్నారా, ఇదంతా పోయండి. మన హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటల్ కోర్సు ఉంది. చాలా మంది ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కూడా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఇంటర్మీడియట్ తర్వాత సన్ ఇంటర్నేషనల్ అని లేదా ఇంకా గవర్నమెంట్ అని చాలా ఉన్నాయి. అక్కడ 3 ఏళ్ళ పూట హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకుంటే హోటల్లో ఎలా ఉండాలి, ఎట్లా చేయాలి మొత్తం నేర్పుతారు. అది చేసుకుంటే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. దానికి మనం వస్తే ఒక్కొక్కరికి చెప్పుగా పనిచేస్తే స్టార్ హోటల్లో ₹1,00,000 జీతం ఉంటుంది. స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ అంటాం కదా, 5 స్టార్ హోటల్ ₹1,00,000 2,00,000 జీతం ఉంటారు. ఒక హైదరాబాద్ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేసిన పక్క పల్లెటూరే హోటల్ మీద హైదరాబాద్ చేసి సింగపూర్ పోయి డిప్లొమా చేసుకుని అమెరికా వెళ్ళి 5 ఏళ్ళు 5-6 ఏళ్ళు పనిచేసినందుకు లక్షలు ప్రతి నెల ఒక ₹1,00,000 తండ్రి పంపిస్తుంది. ఆ తండ్రి మొత్తం భూములు కొంటపోయాడు, ఇలా కోటిషన్ అయిపోయాడు. చూడండి, హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇలా అమెరికా పోయి డబ్బు పనిచేస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ డిమాండ్ హోటల్ మేనేజ్మెంట్. ఇంకోటి హాస్పిటల్ మేనేజ్మెంట్. అంత పెద్ద హాస్పిటల్ పెడతాను, హాస్పిటల్ పెట్టగానే కాదు, నేను డాక్టర్ పెట్టుకుంటాను, కానీ దాన్ని మేనేజ్ చేసుకోవడం కావాలి కదా, మేనేజర్ కావాలి కదా. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎట్లా మేనేజ్ చేయాలా, ఆ మేనేజర్ ఉంటుంది. స్కూల్కి ఎట్లా ప్రిన్సిపాల్ ఉంటాడో అట్లా హాస్పిటల్ కూడా మేనేజ్మెంట్ కోర్స్ ఇచ్చిన వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది.
అట్లా హాస్పిటల్ బిల్డింగ్ చేయొచ్చు. సర్టిఫికేట్ కోర్సు ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్ యొక్క పాస్ అంత కాదు కదా, ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత కూడా బీపీఎడ్ కోర్సు ఉంటుంది. ఆ బీపీఎడ్ కోర్సులో మనకు ఉద్యోగాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అవుతాం. మన ఎంపీడీ ఉంటుంది, ఎంపీడీ చేసుకోవచ్చు. ఆ బీపీడీ ఎంపీడీ చేసుకుంటే ఆటలు ఏంటది ఆటలు నేర్పించడము అది. పివి సింధు కూడా ఎంత ఇంటర్నేషనల్ పివి సింధు గుర్తే కదా, ఆమె యువత పీపీ వాళ్ళు నేర్చుకుందామే. సో అట్లాంటి వాళ్ళకి అందరూ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పాస్ కాదు, మొత్తం సీనియర్ మోస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్. ఎంత మొత్తం వీళ్ళకి ఎంత అవకాశం అంటే మొత్తం దేశం మొత్తం చూసేవాళ్ళు. క్యాంపులు పట్టనుకోండి, మనం గోవా డబ్బులు ఖర్చు అవుతాయి. తమిళనాడు మద్రాస్ పోవచ్చు, ఢిల్లీ పోవచ్చు, ఎన్నడూ పోవచ్చు, క్యాంపులు పట్టుకొని పోతారు. అవగాహన వస్తుంది, మంచి విలువ ఉంటుంది. బీపీఎడ్ ఉద్యోగం ఉంటుంది, డిగ్రీ కాలేజీలో ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంది, స్కూళ్ళలో ఉంది, అన్ని చోట్ల కూడా బీపీఎడ్ డిపిఎడ్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయి. మా లాంటి వాళ్ళు స్ట్రెస్ అయితే ఆట ఆడతాం, కానీ ఆట ఆడమే జీవితం. ఎందుకంటే ఆట ఆడమే వృత్తి, ఆట ఆడడం ఎంత గొప్ప చూడండి. బీపీఎడ్ మామూలు విషయం కాదు, వృత్తి ఆట ఆడడం అంటే. కాబట్టి ఆ ఆట ఆడడం వల్ల ధైర్యం పెరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు లేడీస్ కూడా అవకాశాలు ఉన్నాయి, బీపీఎడ్ చేసుకోవచ్చు, ఎంపీడీ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ మీరంతా కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. అది కూడా ఆలోచించండి. ఇన్ని రకాల కోర్సులు చెప్తాను, ఇన్ని రకాల బీపీఎడ్ చేసుకోవచ్చు. విన్నారా? తర్వాత విన్నారా? ఫ్యాషన్ టెక్నాలజీ. నిన్న ఐపీఎస్ మేడం గారు వచ్చారు, మౌనిక గారు వచ్చారు. మీకు ఫ్యాషన్ టెక్నాలజీ గురించి తెలుసా అని అడిగారు ఆమె. ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ హైదరాబాద్లో నిఫ్ట్ అనే ఉన్నది సార్. మన గూగుల్లో కొట్టేస్తే నిఫ్ట్ ఉన్నది. కొడితే ఎన్నో రకాల ఫ్యాషన్ టెక్నాలజీ అమ్మాయిలకైతే చాలా ఇది రకరకాల మనకు ఇనిషియేటివ్, మనకి ఏంటంటే కొత్త వినూత్న ఆలోచనలు ఉన్నట్టయితే, ఫ్యాషన్స్ ఉన్నట్టే రకరకాల కోర్సులు ఉన్నాయి. దాని లోపల ఆ కోర్సులు చేసుకుంటే ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రైవేట్లో ఉద్యోగాలు ఉన్నాయి. మనము ఇండిపెండెంట్ వ్యక్తిగతంగా వేసుకోవచ్చు. ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్లో నిఫ్ట్ అంటాం దాన్ని. సో ఆ రకంగా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు ఉన్నది. అలాగే ఇంగ్లీష్ కోర్సు, ప్రత్యేక ఇంగ్లీష్ నేర్చుకుంటే కూడా, బిఏలో ఇంగ్లీష్ నేర్చుకుంటే కూడా మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకున్న ఉద్యోగాలు దొరుకుతాయి. తర్వాత ఫారిన్ లాంగ్వేజ్ ఉన్నాయి. మనం ఎప్పటికైనా హైదరాబాద్లో జర్మనీ కానీ ఫ్రెంచ్ కానీ నేర్చుకుంటే విదేశాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 4-5 లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకోండి, మనకు దుబాసి అంటాం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక రష్యన్తో మాట్లాడుతున్నారు, రష్యన్కు వేరే ఈయనకి రా అనుకోండి, ఆ మద్దతు చెప్పేటప్పుడు ఏమంటే ట్రాన్స్లేట్ అంటే దుబాసి అంటాము. ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వాళ్ళకు లక్షల జీతం ఉంటుంది. అంటే ఫారిన్ లాంగ్వేజ్ కూడా చెప్తే ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ కూడా అంత డిమాండ్ ఉంటుంది. కాబట్టి మనకు బాధ ఏంటంటే ఉద్యోగాలు లేవు అంటారు. మీరు కానిస్టేబుల్ అవ్వాలి, ఇప్పుడు కానిస్టేబుల్ కానీ 10th తర్వాత ఇప్పుడు ఉద్యోగాలు రాజానికి 2 రకాల ఉద్యోగాలు 10th తర్వాత కానిస్టేబుల్ కావచ్చు. కావాల్సిన ఫిట్నెస్, లెక్కలు, ఈ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అట్లా ఉద్యోగాలు దొరుకుతాయి. సో మనం ఉద్యోగాలే కావాలనుకుంటే ఏం చేయాలంటే ఏదంతా ఉద్యోగాలు దొరుకుతాయి. మనకు కావాల్సిన ఉద్యోగం చేసుకోవడము. ఏది నిరుద్యోగం అనేది లేనే లేదు కదా. పోటీ ఉంటుంది, పోటీ ఉన్నంత మాత్రం ఏమైతే పోటీ ఎట్లా ఉంటుంది, పోటీ ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. రాను కూడా ఇంకా చేసుకోవచ్చు. మరి ఎంత ఉద్యోగాలు సెల్ఫ్ పెట్టుకుని చేసుకోవచ్చు. ప్రైవేట్గా పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఒక ఇన్నోవేటివ్గా పెట్టుకోవచ్చు, 10 మందిని పోషించవచ్చు, ఎంటర్ప్రెన్యూర్గా మారచ్చు, ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. అలా 2 వందల కంపెనీ పెట్టుకొని కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. సో మనం వీ కెన్ బికమ్ ఎంప్లాయర్ ఆల్సో, ఎంప్లాయ్ కాకుండా. సో ఆ రకంగా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో కెరీర్ గైడెన్స్ అర్థం ఏంటిది? 10th తర్వాత కెరీర్ గైడెన్స్ అర్థం ఏంటంటే మనం ఏదంటే అది చదవకూడదు, చదువుకొని కానీ ప్లస్ మేనేజ్ చేసుకోవాలా. డాక్టర్ అంటే ఏంటిది కదా, డాక్టర్ అంటే ఎక్కువ టైం పడుతుంది, టైం డబ్బులు కావచ్చు, శవాలతో అవి ఉంటాయి. ఆ రకంగా గుర్తు చేసుకోవడము, ఇంజనీరింగ్ అంటే తెలుసుకోవడము, అంతా అన్నీ తెలుసుకోవచ్చు. బీఎస్సీ ఎంఎస్సీ చేసిన ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మన ఆదిలాబాద్నే మా స్టూడెంట్ బీఎస్సీ చేశాడు, ఎంపీసీ, ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాడు. అన్న మ్యాథ్స్ చేసి ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాస్తే డిగ్రీ కాలేజ్ లెక్చర్గా పనిచేస్తుంది ఇక్కడ. ఇంకొక తమ్ముడు ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాడు, అతను పార్టీలో లెక్చర్ ఉన్నాడు. ఇంకొక తమ్ముడు మ్యాథ్స్ చేశాడు, ఇక్కడ జూనియర్ కాలేజ్. ముగ్గురు ఎంఎస్సీ మ్యాథ్స్ అని ఆదిలాబాద్ నుంచి ఇక్కడ ఇప్పుడు పార్టీకి ప్రిన్సిపల్ నరేష్ అన్నాడు, పార్టీకి ప్రిన్సిపల్ నా స్టూడెంటే అక్కడ పనిచేస్తున్నాడు మ్యాథ్స్. అంటే ఉద్యోగాలు ఏంటంటే పార్టీకి అయితే ఎంతో జీతం ఉంటుంది. పార్టీలో జీతం ఏది బీఎస్సీ చేసిన వాళ్ళకు, అంటే బీఎస్సీ కాదు, ఎంఎస్సీ చేసుకోవాలి లేదా బీటెక్ చేసుకోవాలి. సో ఆ రకంగా ఉద్యోగాలు అనేది మీకు దొరుకుతాయి. కాబట్టి మనం ఏమనుకుంటాం, సాధారణంగా మనము హైదరాబాద్ నాకు ఇప్పుడే అనిపిస్తుంది సార్, హైదరాబాద్ పోతే ఎంత ఆలోచిస్తామమ్మా. హైదరాబాద్ పోతే
ఇప్పుడు నేను తిరుపతి పోవాలి, ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం తిరుపతి పోవాలి, రేపు వెళ్ళాలి కనీసం అంత పెళ్లి కోసం తిరుపతి పాటు ఎంత పోవాలని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ పోవాలంటే ఏం చేస్తాం మనం, ఆ బస్ ఎక్కాలి. ఆ బస్ అంటే ఏముంటుంది, ఆర్డర్ ఉంటుంది, సూపర్ లగ్జరీ ఉంటుంది, ఇంకోటి ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఇంకొకటి గాడ ఉంటుంది. ఏ ఎక్కుతాం మనం, గాడ్ ఎక్కుతాం కదా, పైసలు ఎక్కడ గాడ్ ఎక్కుతాం. అంటే గాడ ఒక బస్సు కోసం, హైదరాబాద్ ప్రయాణం కోసం ఎంత ఆలోచిస్తాం చూడండి. మంచి బస్సు దొరకాలా, ఫెసిలిటీ ఉండాలా, హైదరాబాద్ దిగాక ఎట్లా చేయాలా, ఆడికి ఎట్లా పోవాలి ఎంత ఆలోచిస్తాం కదా. ఒక 300 కిలోమీటర్ల కోసం ప్రయాణించే మనము నాకు విచిత్రం వస్తాయి. 300 కిలో ప్రయాణం ఇంత ఆలోచించే మనము, మీరు జీవితం అంతా 10th తర్వాత జీవితం అంతా కూడా ప్రయాణించాలి. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అబ్బాయిలు ఎందుకున్న వాళ్ళ అబ్బాయిలు వినండి కదా. మనకు 10th తర్వాత ఇప్పుడు కాదు ఈ 10th తర్వాత ఇంటర్మీడియట్ చేద్దాం, ఇంటర్మీడియట్ ఇంకా పాస్ అయ్యి ఇచ్చేది అట్లా కాదు, ముందే అనుకోవాలా. 10th తర్వాత ఇన్ని రకాల సార్ చెప్పిండు, మీరు ఏం చేయాలా, అక్కడ మీ సార్ అందరి కోసం మేడం వాళ్ళని అందరినీ అడగాల, అడిగిన తర్వాత మంచిగా కూర్చోవాలా, కౌన్సిలింగ్ తీసుకోవాలా, మాట్లాడి ఏ కోర్సు చేస్తే బాగుంటుంది. అందరికీ అన్ని కోర్సులు మాకు రాదు, అన్ని కోర్సులు కాదు, మనకు అది ఏ కోర్సు ఇష్టం ఆ కోర్సులు వేసుకోవాలి. అవునా కదా. మా ఇంట్లో వంట చేస్తే ఒకరికి వంకాయ కూర ఇష్టం, ఇంకొకరికి వంకాయ కూర ఇష్టం ఉండదు. అవునా కదా. అట్లా ఇంజనీర్ అయితే అంటే ఆయన డాక్టర్ కావాలంటుంది, ఇంకొకరి కావాలంటుంది, ఎవరు అది కాబట్టి మీ ఇష్టం ఏంటో తెలుసుకొని మీ టీచర్ క్లాస్ టీచర్ ఉంటారు, ఆ క్లాస్ టీచర్తో మంచి స్థాయి దగ్గర అందరికంటే క్లాస్ టీచర్ అండి గొప్ప బాధ్యత క్లాస్ టీచర్ పైన ఉంది. ఆ క్లాస్ టీచర్ ఇప్పుడు నేను చెప్తున్నా, స్పీచ్ ఇస్తున్నా అంతే, నాకున్న నాలెడ్జ్తో పాటు అనుభవంతో మీకు చెప్తున్నా అని చెప్తా, కానీ మీరేందో నాకు తెలియదు. అవునా కదా. నువ్వు వచ్చి అడుగుతున్నా ఏం చేయాలో నేను చెప్పలేను. కానీ వాళ్ళు చెప్పగలుగుతారు, మీ కన్సర్న్ క్లాస్ టీచర్ కానీ ఆయనకి ఏంటంటే మీ యొక్క లోపాలు ఏంటిది, మీ మైనస్ పాయింట్స్ ఏంటిది, ప్లస్ పాయింట్స్ ఏంటిది, మీ వీక్నెస్ ఏంటిది, మీ బలాలు ఏంటిది, మీకు ఇంగ్లీష్ వస్తుందా రాదా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మీ ఆరోగ్యం కూడా చాలా మందికి సార్ ఉత్తరం మా అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఉంటే భక్తిగా ఆరోగ్యం బాగుంటుంది, మనకి పోతుంది, మనం చూస్తున్నాం. అది మన అమ్మాయికి ఆరోగ్యం బాగుందా లేదా, మెంటల్ ఫిట్నెస్ ఉందా లేదా, ఫిజికల్ ఫిట్నెస్ ఉందా లేదా, అమ్మ చూడకుండా మన అమ్మాయిని పట్టుకుపోయి కోళ్ళపా పెట్టినట్టు నాన్న పడేసి అరే నువ్వు ఇంజనీర్ కావాలా నీట్ కావాలా అనే వాళ్ళు తల్లి. ఈరోజు చదువుకున్న తల్లిదండ్రులు ఎంత మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నా అంటే జ్ఞానం కూడా అంతగా అంటే అట్లా ఒక డాక్టర్ ఎట్లా నాడి పట్టుకుంటాడు. డాక్టర్ ఏం చేస్తున్నామమ్మా, ఇలా నాడి పట్టుకొని చూసి బీపీ చూసి అన్ని చూసి ఈరోజు పేరెంట్స్ ఏం చేస్తారంటే జ్వరం వస్తే డాక్టర్ పట్టుకుపోతారు, 500 రూపాయలు ఖర్చు పెడతారు, వాడు ఒక 1000 రూపాయలు టెస్ట్ చేయిస్తారు, అన్నీ అయినాక మందులు రాస్తాడు. ఒక జ్వరం వస్తే, ఒక దగ్గు వస్తే, ఒక తల్లి తండ్రి ఆ పడుకో ఇది టెస్ట్ చేస్తున్నారే, కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక లెక్చర్ ఒక ఎక్స్పర్ట్ దగ్గర పోతున్నారా, ఎవరు అడగం కదా. కన్సర్న్ ఎవరైనా అనుభవం ఉన్న క్లాస్ టీచర్ కానీ అనుభవం ఉన్న టీచర్ చాలా అనుభవం ఉంటుంది, లెక్చరర్లకు ప్రొఫెసర్కి అనుభవం ఉంటుంది, ఆ దగ్గరకు పోయి ఇది చేస్తే బాగుంటుందా అది చేస్తే బాగుంటుందా, అవన్నీ ఇన్ని పారామీటర్స్ ఉంటాయండి. అందుకే ఈరోజు ఒత్తిడి గురవుతున్న పిల్లలు ఎందుకంటే ఇష్టం లేని కోర్సు చేపిస్తున్నాను, లెక్క రాకుండా ఎంపీ చేయమంటారు. అట్లా కాకుండా నేను చెప్పినట్టు చూడండి, వాళ్ళు మీకు అర్థమైందని కూడా నేను చెప్పానుకుంటున్నాను. మీకు అర్థమైనట్టయితే మనం సార్ ఎంత ఒకరికి అయిపోయింది కదా. నేను చెప్పిన 5 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నా, నేను ఒక మౌలిక మేడం గారు వచ్చాను, నేను మౌలిక మేడం గారు ఐపీఎస్ కావచ్చు. డిగ్రీ తర్వాత మనం ఎగ్జామ్ రాస్తే యూపీఎస్ ఎగ్జామ్ రాస్తే ఐపీఎస్ కావచ్చు. మా కలెక్టర్ రాజశేష గారు ఉన్నారు కదా, వారు కలెక్టర్ హెడ్లైన్ కలెక్టర్ అంటే యూపీఎస్ ఎగ్జామ్ రాశారు. ఎనీ డిగ్రీ ఎంత డిగ్రీ చేసుకొని ఏ డిగ్రీ తగ్గాలి గమ్మత్ ఏంటంటే ఇంజనీర్ కాదు, డాక్టర్లు ఇంజనీర్లు బిఏ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా కూడా మనము కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఒక తప్పన 4 ఏళ్ళ ముందు నుంచే కోర్సు మొదలుపెట్టి అప్పటిదాకా కాదు కదా. డిగ్రీ మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ఐఏఎస్ అనుకుంటే మొట్టమొదటి చదువుకోవాలా, ఆ రకంగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలా. 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత కరెక్ట్గా 2 సార్లు 3 సార్లు రాసినట్టయితే నేను మౌనిక గారు చెప్పాను, ఆమెకు వాళ్ళు వచ్చేసాను కదా. ఎందరో మంది ఆదిలాబాద్ నుంచి కూడా ఐపీఎస్ ఉన్నారు, ఆదిలాబాద్ కూడా చాలా మంది ఐపీఎస్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. ఇలా ఒక 2 చెప్పి మీకు ముగిస్తాను, టైం అయిపోతే మీరు టైం చెప్పుకుంటారు. శ్రీనివాసని మన ఇక్కడ ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు ఇల్లు, ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఇల్లు ఉన్నది, ఆ ఫ్లెక్స్ దొరుకుతలేదు. ఆయన పీటీ అయిపోయింది, ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరిలాగానే తిరిగి ఏం చేశారంటే కౌన్సిలర్గా పోటీ చేశాడు. కౌన్సిలర్ టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వకపోతే ఆయన ఓడిపోయినాడు. నిరాశ అయిపోయినాడు. సంవత్సరం కదా ఇది లాభం అన్న దగ్గర హైదరాబాద్ పోయి 2 ఏళ్ళు కోచింగ్ తీసుకున్నాడు. 2 ఏళ్ళు చదివి ఇంకా రోడ్డుకి బయటకు రాలేదు. ఆయన
ఆ అబ్బాయి బయట రాసి చివరికి గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది. గ్రూప్ 1 మార్క్స్ సెలెక్ట్ అయ్యాడు, డిఎస్పీ అయిపోయాడు, ఆ తర్వాత ఎస్పీ అయిపోయాడు, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్. విన్నారా? ఆయన పేరు వాసు. సపోర్ట్ కొట్టండి ఒకసారి. చూడండి, మొత్తం మళ్ళీ పోయి కోచింగ్ తీసుకొని మళ్ళీ ఐపీఎస్ అయిపోయాడు. మన ఇంతకుముందు సీఎం ఉండే కదా కేసీఆర్కి సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. ఇప్పుడు ఐపీఎస్గా హైదరాబాద్ ఉంటాడు. ఇక్కడే పక్కకి విన్నారా? ఈ మూల మీద ఇంకొక ఇల్లు ఉన్నది, చాందా కదా సార్, చాందా. అబ్బాయి ఐపీఎస్ అయిపోయినా అంటే ఐఆర్ఎస్ అయిపోయినా ఐపీఎస్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క అంకోల్ నుంచి ఒకత ఉన్నాడు, ఇంద్రవేల్ నుంచి ఒకత ఉన్నాడు, గుడెత్ నుంచి ఒకత ఉన్నాడు. ఇంతమంది అక్కడ నుంచి ఐఆర్ఎస్ ఐపీఐఎస్ నలుగురు కూడా సెలెక్ట్ అయినారు. వాళ్ళంతా కూడా ఐఏఎస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో మన ఆదిలాబాద్ నుంచి కూడా 20 మంది కలెక్టర్లు అవుతున్నారు, ఎస్పీలు అవుతున్నారు. మీరు ఏమంటే మీరు ఇది కూడా కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు. మీ చేతిలో ఉన్నది, చెప్పేదా మీ చేతిలో ఉన్నది. ఎస్పీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటివన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే మీకు ఎన్నో ఇచ్చేసుకోవచ్చు. విన్నారా? మనము బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ ఏం లేదు. విన్నారా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లాంటి కోర్సులన్నీ చేసుకోవచ్చు. సో కాంపిటేషన్ రాసి మీకు ఉద్యోగం కావాలనుకోండి, మీకైనా ఏ ఉద్యోగం కావాలన్నా కానీ మేము చెప్తే చాలా మంది చెప్తాను, డిగ్రీ పిల్లలు చెప్తాను. ఉద్యోగం కావాలంటే చాలా ఈజీ. ఉద్యోగం కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోండి. అబ్బాయిలు ఉద్యోగం అంటే మంచి ఇంగ్లీష్ నేర్చుకోండి, గ్రామర్ నేర్చుకోండి. గ్రామర్ నేర్చుకోండి. ఆ తర్వాత లెక్కలు నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్ రోజు పేపర్ చదవాలా. మన దాని పేపర్ చదువు చెప్తాం. ఎందుకు చెప్తుంటే పేపర్ చదవాలా. పేపర్ చదివిన తర్వాత మనము అదంతా జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలా, కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలా, అన్ని నేర్చుకోవాలా. టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చూడాలా, రేడియోలో ఇంగ్లీష్ న్యూస్ తినాలా, ఇంగ్లీష్ మాట్లాడి నేర్చుకోవాలా, మంచి నడక నేర్చుకోవాలా, మంచి అలవాటు ఉంచుకోవాలా. మీరంతా కూడా ఇప్పుడు అనుకోవట్లేదు, మేము అయిపోయింది 10th అయిపోయింది, రేపు పొద్దున మేము డాక్టర్ కాబోతున్నాం, రేపు పొద్దున మిలిటరీ ఆఫీసర్ కాబోతున్నాం, మేము ఇంజనీర్ కాబోతున్నాం, మేము కలెక్టర్ కాబోతున్నాం, ఇంకేమైనా కాబోతున్నాం. ఇట్లా మీకు ఆత్మవిశ్వాసం రావాలా. మేము అన్నింటి ఏమైనా చేయగలుగుతాం, వీ కెన్ బికమ్ ఎనీథింగ్ అని మీరు అనుకున్నట్టయితే మీరు కాగలరు. విన్నారా? మీరు కాగలరని చెప్తాగా. మీరు ఏమో ఈరోజు ఒక అతను వేసాక పేపర్ వేసే కుర్రాడు అన్నాం కదా, రామేశ్వరంలో పేపర్ వేసే కుర్రాడు. విన్నారా? పేపర్ వేసే కుర్రాడు అలా కొన్ని కొలాంస్ అయితే విన్నారా? అయితే రామేశ్వరంలో ఒక అతను ఏంటంటే పేపర్ వేసుకుంటే కదా గుర్తుగా పేపర్ వేసి చదువుకొని ఆ తర్వాత పైలట్గా పోయి బిజినెస్ సైంటిస్ట్ అయిపోయాడు కదా. ఎవరు ఆయన? ఏపీజే అబ్దుల్ కలాం. సో పేపర్ వేసిన కుర్రాడు చూడండి, అతను బిజినెస్ సైంటిస్ట్ అయిపోయినాడు. కాబట్టి ప్రెసిడెంట్ కూడా అయిపోయినాడు. అంటే ఆ రకంగానే ఏమన్నా కావచ్చు. ఆదిలాబాద్ కూడా ఒక ఈనాడు పేపర్ వేసుకుంటే రోజు పొద్దున్నే మా దగ్గర డిగ్రీ బీఎస్సీ చేసుకుని ఆదిలాబాద్ అని బీఎస్సీ చేసుకొని మేము కోచింగ్ ఇచ్చాం సార్. నేను మీకు చెప్పినట్టుగా కంప్యూటర్ నాలెడ్జ్, లెక్కలు, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మా డిగ్రీ కాలేజీలో ఒక వినూత్న ప్రయోగం చేశాము. ఒక 30 మంది ట్రైనింగ్ ఇచ్చాము. 500 రూపాయల ఫీజు, ఒక 700 ఫీజు, 3 నెలల పాటు కోచింగ్ ఇచ్చి క్యాంపస్ ఎంతమంది ఉద్యోగం. ఆ అబ్బాయి కూడా దొరికింది. ఇప్పుడు శివాజీ చెరువులో ఎస్బీఐ ఉన్నా సార్ సార్ బాలకృష్ణ. ఆ బాలకృష్ణ మా స్టూడెంట్ పేపర్ వేసిన కూడా అర్థమండి. అంటే ఈ రకంగా మన దగ్గర కూడా 2 మంది గొప్ప వాళ్ళు అవుతున్నారు. విన్నారా? కాబట్టి కావాల్సింది మీ ఆత్మవిశ్వాసము. నో బ్యాక్గ్రౌండ్ ఈజ్ రిక్వైర్డ్, నో నథింగ్. మీకు కావాల్సింది ఒక మీలో ఉన్న తపన. మీకు ఉన్న తపన ఉందా లేదా? మీ కోరిక ఉందా లేదా? గుండెలో కోరిక ఉందా లేదా? సినిమా అంటే కోరిక పోతుందా? చూస్తుంటాం, సినిమా చూస్తాం, ఇప్పుడు సినిమా తీర పోతలేరు అనుకోండి. కానీ సినిమా చూస్తే ఎంత కోరిక ఉంటుందో అట్లా కోరిక మీకు బలంగా మీలో బలంగా ఉండాలా. చివరి ముగింపు వాక్యాలు ఏంటంటే అబ్బాయిలు మీకు ముగింపు వాక్యం అంటే మీరంతా కూడా బలంగా తయారగాల, ఎదగాల, ఎత్తుకు ఎదగాల. మేము మామూలుగా ఉండకూడదు, మంచిగా ఎదగాల. మేము ఎదిగి మా యొక్క కుటుంబానికి ఉపయోగపడాలా, మా తల్లికి ఉపయోగపడాలా, ఆ ఊరికి దేశం ఉపయోగాలు అనుకుంటే మీరు గొప్ప వ్యక్తులు కావచ్చు, ఏమన్నా కావచ్చు. మీ చేతుల్లో మీ అదృష్టం ఉంది అని చెప్తారు సార్. మీకు అలవాట్లు మంచిగా ఉంటే సార్ చెప్తారు. మీ అలవాట్లు మంచిగా ఉంటే, మీలో మనసు మైండ్ ఉంటే, మంచి కంపెనీ ఉంటే, కింద మంచి కంపెనీ ఉంటే, ఇవన్నీ ఉంటే మీరు ఏమన్నా కావచ్చు. కానీ ఇట్లా వేరే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఈసారి ఎక్సర్సైజ్ చేయాలి, ఇట్లా ఉన్నట్టయితే మీరు ఏమన్నా సాధించగలరు. సో ఇప్పుడు లాస్ట్ ఒక 2 నిమిషాల లోపల, 5 నిమిషాల లోపల మీకు డౌట్స్ ఉంటాడు. కానీ ఇవన్నీ కాక నేను చాలా పెద్ద పోయి ఇది గంటలు అయిపోయింది కాదు. ఈ కెరీర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరన్నా సార్ మీరు కావాలి, మీరు ఏం లేదు
మీకు ఏం కావాలో అనుకుంటున్నారో అది అడగండి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా సార్కి డౌట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఏం లేవు. ఇక్కడ ఉంటే మీ సార్ చెప్తున్నారు, అయినా కానీ అడుగుదాం అనుకుంటే నేను అడిగారు డాక్టర్ అవుదామని అంత చేసుకోవచ్చు. ఆల్రెడీ చార్ట్ చెప్పాను డాక్టర్ కావచ్చు. విన్నారా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు చెప్పండి. లాస్ట్ ఉన్నది మరి మీరు నాకు ఏమి చెప్పండి, మీరు ఏమైంది నా స్పీచ్ విన్నారు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది, మీకు ఏం కావాలనుకుంటున్నారు ఆలోచించండి. ఈరోజు చెప్పేది కాదు కదా, జీవితం ఒక నిర్ణయమే ఏమవుతుంది, జీవితం మార్చేస్తుంది. మనం చూస్తాం ఒక ఐడియాని జీవితం మార్చేస్తా అంటాం కదా, కాబట్టి జీవితం మార్చేస్తుంది. మీరు ఆలోచించుకోండి, రాసుకోండి, కాగితంలో రాయండి, మంచిగా చదువుకోండి. మరి మీ అందరికీ పాంప్లెట్స్ ఉన్నాయి, సార్లు కూడా మీకు పాంప్లెట్స్ ఇస్తారు. అలాగే వివేకానంద ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఫోటోస్ ఆ ఫోటోలు మీకు ఇస్తాము, పాంప్లెట్ ఇస్తాము, చక్కగా తీసుకోండి. జీవితము విన్నారా, జీవితం ఆషామాషి కాదు, జీవితం సీరియస్ తీసుకోవాలా, ఆనందంగా ఉండాలా. కాబట్టి ఒక ఫోటో అయిపోయింది. ఒక ఫోటో తీసుకోండి, ఒక ఫోటో ఇది వచ్చేట్టుగా గేమ్ వచ్చేట్టుగా మన స్టేటస్ పెట్టాలని చెప్పేసి ఇవ్వండి. స్టేట్ నాకు అలవాటు లేదు, ఇవ్వండి నేను కూడా స్టేటస్ పెడుతున్నా. ఎందుకంటే మా అప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఏం లేకుండా. సార్ ఎన్నో విషయాలు చెప్పాడు. మీరు 10th తర్వాత ఏమేమి కోర్సులు ఉంటాయి, ఏం తీసుకుంటే మీరు ఏమవుతారు, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు చెప్పారు. అదేవిధంగా ఒక పేపరు వేసుకున్న ఒక అబ్బాయి కూడా కష్టపడితే సైంటిస్ట్ అయ్యిండు. ఎంతో మంది ఒక రిక్షా పుల్లర్, ఒక రిక్షా నడుపుకునే అతని కొడుకు కలెక్టర్ అయ్యిండు. ఇట్లా ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. సో అలాంటి అన్ని ఇన్స్పిరేషన్గా మీరు చెప్పారు. సో సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సారు అసలు యాక్చువల్గా ఇటువంటి క్లాసులకు 1000 రూపాయలు తీసుకొని వస్తారు, కానీ మనకు ఎటువంటి ఒక నయా పైసలు లేకుండా మీ గిరిజన విద్యార్థులు అంటగానే మీకోసం సారు నిన్న మన బాలికలు ఈరోజు బాలులకు తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు సార్ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉడతా భక్తిగా మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున చిన్న సత్కారం ప్రధానోపాధ్యాయులు నారాయణ సార్ గారు. విజయబాబు గారు ఈ హైదరాబాద్ పట్టణమే కాదు దాదాపు చాలా జిల్లా తిరుగుతుంటాడు. వారు విద్యావేత్త, మనకు ఎన్నో సలహాలు కాబట్టి చిన్నగా ఆశీర్వాదం చేద్దాం. హరి ఓం అగ్నిర్వైర్భవ ఆదిత్యాయువతేజుర్భవ విశ్వాన్భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రభిమన్యమానే పుత్రే పౌత్రే శ్రీవర్ధతాం శతమానం భవతి శతాయు పురుషేతేంద్రియే ఆయుష్యేతేంద్రియే ప్రతిష్ఠతే. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో కూడా మేము నిర్వహించే కార్యక్రమాలకు మీ సహకారం ప్రోత్సాహం ఇలాగే ఉంటుందని ఆశిస్తూ మరొకసారి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనకు డాక్టర్ గారు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి వచ్చే ముందు ఒక సబ్జెక్టు తెలుగు సార్, తెలుగు మీ పరీక్షల్లో ఏమేమి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏలా పాస్ కావాలి, అవన్నింటి గురించి సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి గట్టిగా చెప్పలతో స్వాగతం పొందండి. వాన్వాట్లో స్కూల్ ఇన్స్పెక్టర్ తెలుగుగా పనిచేస్తున్నారు.
మరొక 2-3 నెలల్లో, ఒక నెలలోనే, వచ్చే నెల 20 రోజులు, అంటే 20 రోజుల్లో పదవి విరమణ చేయబోతున్నారు. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక టీచరు మన ఐటీడీ కోల్పోవాల్సి వస్తుంది. సో వారి మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతున్నాం వారిని. ఉన్నటువంటి మన గౌరవనీయులు కేటీఆర్ గారు మరియు విజయబాబు గారు, పాఠశాల కొలాం స్కూల్ ప్రధానోపాధ్యాయులు నారాయణరావు గారు, అలాగే స్పోర్ట్స్ ఆఫీసర్ పార్థసారథి గారు, వివిధ పాఠశాలకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఈరోజు మనము ఎందుకొరకు ఇక్కడికి వచ్చినామో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనము ఒక వారం రోజుల్లో పరీక్షలు రాయబోతున్నాం. కాబట్టి ఆ పరీక్షలలో ఎట్లా మనము ఈజీగా పాస్ కావాలి. మొట్టమొదలు ఉండే పరీక్ష మనకు మీ అందరికీ తెలుసు, తెలుగు పరీక్ష